गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शरज्योत्स्नाशुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सुकृन्नत्वा नत्वा कथमिव सदां सन्निधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणा फणितयः। ओं श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। ब्रह्मसूत्रभाष्ये साधनाध्याये तृतीयपादः आनन्दादि अधिकरणम् इति। आनन्दादयः प्रधानस्य इति सूत्रे आनन्द्यादि अधिकरणे परब्रह्मणः चतुः धर्माणि वक्तव्यम् अत्र। ते आनन्दरूपं विज्ञानघनत्वं सर्वात्मत्वं सर्वगतत्वं च। यथा तैत्तिरीये ब्रह्मं पक्षेरिव यथा तस्य प्रियमेव यथा तैत्तिरीये तस्य प्रियमेव शिरः, तस्य अर्थात् ब्रह्मणः तस्य प्रियमेव शिरः, मोदो दक्षिणः, मोदो दक्षिणः पक्षः, प्रमोदो उत्तरः पक्षः, आनन्दात्मा ब्रह्मपुच्छं प्रतिष्ठा इति। अत्र मोदो दक्षिणः पक्षः इति, प्रमोदो उत्तरपक्षः इति अन्यम्। अत्र मोदः प्रमोदः द्वयोः पदयोः मोदः अर्थात् हर्षं, प्रमोदः अर्थात् आनन्दम् इति अर्थः इति। अत्र ब्रह्म इति पक्षिणः इति उपमानमिति। अत्र ब्रह्मणः पक्षिणः इति वर्णयते। अत्र ब्रह्मणः अर्थात् निर्गुणब्रह्मणः इति सर्वत्र अर्थं वर्तते, किन्तु अद्य अत्र सगुणब्रह्ममेव इति अत्र तैत्तिरीयोपनिषत् वचनम् इति अर्थात्। यथा पक्षिणः, ఇక్కడ బ్రహ్మమును పక్షితో పోల్చి చెబుతున్నారు అనంటే సగుణ బ్రహ్మమును గురించి చెబుతున్నాము అనగా నిర్గుణ బ్రహ్మమును సగుణ బ్రహ్మముగా చెబుతున్నాము అని తైత్తిరీయం అంటున్నది. సగుణ బ్రహ్మం అంటే ఎందుకు? ఒక పక్షి మాదిరిగా పోల్చాడు. పక్షికి రెండు రెక్కలు ఉంటాయి. ఆ రెండు రెక్కల్లో ఉత్తర రెక్క దక్షిణ రెక్క రెండు ఉన్నాయి. దానిలో ఒకటేమో హర్షం, ఇంకొకటేమో ఆనందం అనేటువంటి రెండు రెక్కలు ఉన్నాయి. దానికి పుచ్ఛ ఉన్నది. ఆ పుచ్ఛ అనేటువంటిది ఏంటి అంటే ఆనందాత్మ అని ఇట్లా పోల్చి చెప్పాడు. అలా పోల్చి చెప్పినటువంటి ఈ పక్షిని సగుణ రూపంలో చెప్పారు అని చెప్తున్నారు. ఇది అయితే ఇక్కడ ఒక విశేషం ఏమంటున్నారంటే బ్రహ్మానికి ఇది లక్షణమా అని అంటే కాదండి, ఇది సగుణమైనటువంటి బ్రహ్మము అని ఈ విధంగా చెబుతూ ఇక్కడ దానికి ఈ 371 సూత్రంలో ప్రియ శిరస్త్వాద్య ప్రాప్తి ఉపచయౌ హి భేదే ప్రియశిరః తు ఆది ప్రియశిరస్త్వాది గుణాః ఇతర స్థానాల్లో అప్రాప్తి ఉండవు. ఎందుకంటే అపచయౌ హెచ్చు తగ్గులు భేదం ఉన్నప్పుడు మాత్రమే సంభవము. ఇక్కడ ప్రియశిరస్తు ఆది ధర్మాలు సగుణ బ్రహ్మ ధర్మములు, నిర్గుణ ధర్మాలు కావు. సగుణములు అవయవ గుణాలు హెచ్చు తగ్గులు రూపభేదం ఉన్నది. అక్కడ రెక్క ఒకటి
ఏం చెప్పాడు? మోదో దక్షిణ పక్ష మోదం అని చెప్పాడు, ప్రమోదో ఉత్తరక్ష అనే దానిలో హర్షమునకు ఆనందమునకు కొంత తేడా ఉన్నది రెండు రెక్కలకి. అలా భేదం అనేటువంటిది ఈ నిర్గుణ సగుణంలో చెబుతారు, నిర్గుణ ధర్మాలు కావు అని చెబుతున్నాడు. ఇదంతా సగుణంలో ఉంటాయి హెచ్చు తగ్గులు ఇవన్నీ అని చెబుతున్నాడు. చివరికి ఏం చెబుతారని అంటే బ్రహ్మము అద్వితీయమే, నిర్గుణము నిరాకారం కనుక బ్రహ్మంలో ఇవి కుదరవు. దేనిలో కుదురుతాయి? సగుణ బ్రహ్మంలో హెచ్చు తగ్గులు కుదురుతాయి అని అక్కడ చెప్పాడు. అందుకనే తైత్తీర్యంలో ప్రియం మోదం అనే రెండు పదాలు వేసాడనమాట. తస్య ప్రియమేవ శిరః, ప్రియం అనేటువంటిది శిరస్సుతోటి సమానము. ప్రియం అంటే అన్నిటికన్నా ఎక్కువ. అట్లా ఈ సగుణ బ్రహ్మంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, కానీ నిర్గుణ బ్రహ్మంలో ఏమాత్రము హెచ్చు తగ్గులు ఉండవు అని ఆ విధంగా ఈ సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్పి ఆ తర్వాత 372వ సూత్రంలో ఇతరేతు అర్ధ సామాన్యాత్తు, ఇతరేతు ఇతరములైనటువంటి ఆనందమయములైనటువంటి ధర్మాలు కూడా అర్ధ సామాన్యాత్తు ధర్మి అయినటువంటి బ్రహ్మ ఒకటే కనుక సర్వత్రా ఉపసంహరింపబడతాయి, అనగా సమన్వయం చేసుకోవాలి అంటున్నాడు. అనగా సహజ గుణములు ఆనందమయత్వం విజ్ఞాన ఘనత్వం ఎవరికి? పరబ్రహ్మానికి ఉన్నటువంటి సహజ గుణములు ఆనందమయము విజ్ఞాన ఘనము సర్వగతత్వం ఇత్యాదు సర్వత్రా వర్తిస్తాయి. ఈ విషయం మనకు భగవద్గీతలో కూడా వచ్చింది. ఆనందమయము విజ్ఞాన ఘనము సర్వగతత్వం ఇవి లక్షణాలు ఎవరికి? బ్రహ్మం యొక్క లక్షణాలు, అనగా ఇవి నిర్గుణ బ్రహ్మమే. ఇది హెచ్చు తగ్గులు సగుణ బ్రహ్మమునకే వర్తిస్తాయి. చివరికి చెప్పింది ఏంటంటే రెండిటికి భేదాలు చెప్పారు. అంతవరకు రెండిటికి భేదాలు, అంతవరకు గత పాఠంలో చెప్పుకున్నటువంటి దాన్ని చెప్పుకున్నాం. సగుణ బ్రహ్మములో హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉంటాయి, నిర్గుణ బ్రహ్మములో ఏమాత్రము ఉండవు. నిర్గుణ బ్రహ్మం అనేటువంటిది ఏదైతే చెప్పామో శృతిలో అవే లక్షణాలు ఉంటాయి చివరి వరకు. సగుణ బ్రహ్మంలో మాత్రం హెచ్చు తగ్గులు కనపడుతూ ఉంటుంటాయి అని అంతవరకు చెప్పేసేసి ఆ తర్వాత కొత్త అధికరణాన్ని ప్రారంభిస్తున్నారు వ్యాస మహర్షి గారు. ఏమిటది? ఆధి అనాధి అధికరణం. ఇక్కడ ఆధ్యయనాయ ఇక్కడ ఆధ్యానాయ అధికరణం. ఈ కొత్త అధికరణం ఆధ్యానాయ. ఆ అనేటువంటిది మొట్టమొదటి రెండో అక్షరం. అది ఇక్కడ రెండో అక్షరం ఆ అని వేస్తే మొదటి అక్షరం ఆ వేస్తే రెండు తేడాలు వస్తాయి. ఆ కనుక వేస్తే వ్యతిరేకార్థంలో వస్తాయి. రెండో ఆ వేస్తేనేమో ఉపసర్గ అవుతుంది. ఇది ఆంగ్ పూర్వక ధ్యాన అని అర్థం అన్నమాట. ఆంగ్ పూర్వక అనగా అర్థం ఏమిటి? ఆ అనేటువంటి రెండో అక్షరం వేయటం వలన సమస్తము సంపూర్ణము అనే అర్థంలో వస్తాయి. ఇది ఉపసర్గ అనమాట. ఆంగ్ పూర్వక ఉపసర్గ ధ్యాన శబ్దానికి. అందుకని ధ్యానపూర్వకమైన సాక్షాత్కారం కొరకు, అనగా ఆ సమగ్రంగా ఆ ధ్యానం చేసేటువంటి దాని కొరకు పురుషుడే పరుడుగా చెప్పబడుతున్నాడు. ఈ పురుషుడే పరుడుగా అనగా పరమాత్మగా చెప్పబడుతున్నాడు. ఇంద్రియముల శ్రేష్టత్వము లేదు, ఎందుకనగా ప్రయోజన అభావాత్, ఇంద్రియ జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు అని చెబుతున్నాడు. అసలు ఎందుకు కదిలించుకుంటున్నాడు? అసలు ఏనిది? అంతవరకు సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము చెప్పాడు. సగుణ బ్రహ్మానికి హెచ్చుతగ్గులు ఉంటాయి, నిర్గుణ బ్రహ్మం అలానే ఉన్నాడని చెప్పి అధికరణాన్ని ముగించేసేసి కొత్త అధికరణంలోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే కొత్త అధికరణంలోకి ఉపనిషత్తులో చెప్పినటువంటి వాటికి అర్థం చేసుకోవటంలో సమన్వయం చేసుకోవటంలో కొంతమంది పొరపాటు పడతారు. అందువలన దాన్ని నివారించడం కోసం ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా దీనిలో విశేషం ఏమిటంటే కఠోపనిషత్తు వస్తున్నది. ఏమిటంటే దీనిలో కఠోపనిషత్తులో ఉండేటువంటి ముఖ్యమైన సూత్రము ఆత్మానం రథినం విద్ధి అనేటువంటి ప్రధానమైనటువంటి అది ఒక సూత్రం, మంత్రం. అది ఆ మంత్రంలో చెప్పినటువంటి విషయాన్ని బయటికి తీసుకొస్తున్నాడు.
ఈ బడి తీసుకొచ్చి ఇక్కడ ఒక విశేషాన్ని మనకు చెబుతున్నాడు. మనకి ఇక్కడి నుంచి మనకు జీవాత్మ పరమాత్మ అనేటువంటి విషయం మనకు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా వస్తున్నాడో చూద్దాం. ఏమిటంటే కఠోపనిషత్తులో ఏం చెప్పారంటే ఇంద్రియేభ్య పరాహి అర్థాహ. ఇక్కడ అంతకుముందు ఏమున్నది అంటే మంత్రం ఏమున్నది అంటే మొట్టమొదట ఆత్మానం రథినం విద్ధి అని మొట్టమొదటి మాట. ఆత్మానం రథినం విద్ధి. ఆ రథికుడు ఆ రథం మీద ఉన్నలో కూర్చున్నటువంటి ఆత్మానం. ఆత్మానం అంటే ఇక్కడ జీవాత్మ అని అర్థము. అది ఆ శరీరం అనే రథంలో కూర్చున్నటువంటి వాడు ఎవరంటే లోపల జీవాత్మ కూర్చున్నాడు. శరీరం రథమేవతు. శరీరము రథము. ఆ శరీరం అనే రథానికి 5 గుర్రాలు కట్టారు. 5 గుర్రాలు. 5 గుర్రాలు ఏమిటి? 5 ఇంద్రియాలు కట్టేశారు. అయితే 5 ఇంద్రియాలను కట్టేసిన తర్వాత మరి రథాన్ని తోలాలి కదా. ఆ రథాన్ని తోలడానికి బుద్ధింతు సారథిం విద్ధి. బుద్ధి అనేటువంటి వాడు సారథి. అయితే ఇప్పుడు మరి గుర్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సారథి ఉన్నాడు, అసలుది ఇంకొకటి ఉన్నది. ఏమిటి? హ్యాండిల్ అంటారు చూసావు. అట్లనే ఈ గుర్రాలకి ఈ సారథికి మధ్యలో పగ్గాలు ఉండాలి. ఆ పగ్గాలు లేనిదే అసలు ఎటు పోతుందో చెప్పలేం. అందుకని ఆ పగ్గాలు ఏమిటి? మనఃప్రగ్రహమేవచ. ఆ మనస్సు అనే 5 గుర్రాల నుంచి 5 తాళ్ళు కలిపి ఒక ముడేసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఎవరు? ఈ రథసారథి. పెట్టుకొని రథం నడుపుతుంటాడు. ఇది మనకు కనపడుతున్నటువంటిది. అట్లనే ఇక్కడ కూడా చెబుతున్నాడు. ఆ రథం అనే శరీరం అనే రథంలో జీవాత్మ అనేటువంటి వాడు కూర్చున్నాడు. ఈ సారథి అనేటువంటి వాడు బుద్ధి అనేటువంటి వాడు నడుపుతున్నాడు. దానికి 5 ఇంద్రియాలు నేను గుర్రాలు కట్టున్నాయి, పగ్గాలు పట్టుకొని నడుపుతూ ఉన్నాడు. దాన్ని ఎలా చెబుతున్నాడంటే ఇంద్రియేభ్య పరాహి అర్థాహ. ఇక్కడి నుంచి మనకు కావాలి. ఇంద్రియేభ్య పరాహి అర్థాహ అర్థేభ్యశ్చ పరం మనః. ఇంద్రియాలు 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియముల కన్నా పరం గొప్పవి ఏమిటంటే అర్థేభ్యశ్చ పరం మనః. 5 ఇంద్రియముల కన్నా గొప్పది మనః, మనస్సు. ఇంద్రియముల కన్నా గొప్పది మనస్సు. తర్వాత మనసస్తు పరా బుద్ధి. మనసస్తు మనసుకి కంటే పరా గొప్పదైనటువంటిది ఏమిటి అంటే బుద్ధి. బుద్ధి అని చెప్పాడు. తర్వాత బుద్ధేరాత్మా మహాన్ పరః. బుద్ధి కంటే గొప్పది ఏమిటి అంటే మహాన్ పరః. ఈ బుద్ధి కంటే గొప్పది ఆత్మ. మహాన్, ఆత్మ గొప్పది అన్నాడు. ఇక్కడ ఆత్మ దగ్గరే ఏమిటంటే అందుకనే దీనిలో ఏం చెప్పాడు? మొట్టమొదట అంటే ఆత్మానం రథినం విద్ధి అని చెప్పాడు. ఆత్మ కూర్చున్నాడు ఆ దేనిలో? అర్థంలో. ఆ ఆత్మ ఇక్కడ మాట వేస్తున్నాడు. ఆత్మ గొప్పది అని చెప్పాడు. అది ఇప్పుడు ఈ ఆత్మని గురించి ఇప్పుడు మనకు చర్చలోకి వస్తున్నాడు. ఈ ఆత్మ అంటే పరమాత్మనండి లేక జీవాత్మ అండి ఏమిటి అని ప్రశ్న వేశారనుకోండి, ఏది పూర్వపక్షం వేసాడనుకోండి, జీవాత్మ లేక పరమాత్మ ఏమిటండి చెప్పండి అని ప్రశ్న వేస్తే ఏం సమాధానం వస్తుంది? ఏం చెప్పాల్సి వస్తుంది? ఏమర్థం? అంత సందేహంతో ఉండిపోతుంది. అందుకని ఆ విషయాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాడు నెమ్మదిగా. అక్కడే దాని తర్వాతనే మంత్రము మళ్ళీ అంటున్నాడు మహతః పరం అవ్యక్తం. మహతః పరం అవ్యక్తం. ఇక్కడ మహతః అనేటువంటిది ఏమిటి చెప్పాడు? ఆత్మ అని చెప్పాడు పై మంత్రంలో. మహతః అంటే ఏది? ఆత్మ. ఆ ఆత్మ
మహతః అనగా ఆత్మ కంటే పరం అవ్యక్తం. పరం అంటే గొప్పది, అవ్యక్తం. ఆ ఆత్మ కంటే గొప్పది అవ్యక్తం అన్నాడు. మరల అవ్యక్తాత్ పరఃపురుష. అవ్యక్తాత్ అవ్యక్తం కంటే పరహ గొప్పవాడు, పురుష పురుషుడు అని చెప్పాడు. ఇక్కడ పురుష అంటే ఎవరు? పరమాత్మ, పరమపురుషుడు. ఇక్కడ ఒక్కసారి కొంచెం భగవద్గీతలోకి వెళదాం. ఇక్కడ ఎంతవరకు వస్తుందని అంటే జీవాత్మ చెప్పాడు. ఏది? మహతః పరం అవ్యక్తం అంటే ఇక్కడ జీవాత్మ అని అర్థం అనమాట. ఆత్మ అంటే దాని తర్వాత ఎవడున్నాడు అని అంటే అవ్యక్తము ఉన్నది, వ్యక్తము కానటువంటిది ఉన్నది. ఆ వ్యక్తము కానటువంటి దానికన్నా పరమైనటువంటి వాడు పురుష ఉన్నాడు. కాబట్టి ముగ్గురిని చెప్పాడు. ఈ ముగ్గురిని చెప్పినటువంటి అధ్యాయం ఏమిటి? ఏది? భగవద్గీతలో ఈ ముగ్గురిని చెప్పిన అధ్యాయము చెప్పు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము చెప్పారు. ఈ ముగ్గురిని కలిపి ఈ ముగ్గురులో పెద్దవాడు గొప్పవాడు ఎవరు అనేటువంటి దానికి వస్తే 15వ అధ్యాయంలో చెప్పాడు. ఏమిటి 15వ అధ్యాయంలో ఏం చెప్పాడనంటే వీళ్ళల్లో గొప్పవాడు ఎవరంటే పురుష, పురుషోత్తమ అక్కడ చెప్పాడు. అంటే అర్థం ఏమిటంటే దీనిలో ఒకసారి మనం దీనిలో చూస్తే భాగవతంలో ఉన్న పద్యం కూడా గుర్తుకొస్తుంది. లోకంబులు లోకేశులు తెగిన తుది అలోకంబైగు అనే పెంజీకటి కవతల ఎవ్వడు ఏకాకృతిని అనే పద్యం ఉన్నది చూసి అది అని అర్థం ఏంటి? ముందేమో జీవాత్మ ఉన్నాడు, ఆ తర్వాత ఏమో అవ్యక్తమైన ఈ మాయా ప్రపంచం ఉన్నది, ఆ తర్వాత ఏమో పరబ్రహ్మం పరమాత్మ ఉన్నాడు అని 3 భాగాలు చెప్పాడు అక్కడ. ఈ 3 భాగాలు చెబుతారే దాన్ని విశిష్టాద్వైతంలో వైష్ణవులు తీసుకున్నారు. వైష్ణవులు ఈ 3 అనగా అర్థం ఏమిటనమాట? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, మూడోవాడు ఉత్తమ పురుషుడు. అది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పింది. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, పురుషోత్తముడు. వీటి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పినటువంటిది. అది తీసుకున్నారు 15వ అధ్యాయంలో అనమాట. అది వైష్ణవులు విశిష్టాద్వైతమే. అది అట్లనే ఇక్కడ కూడా 3 భాగాలు చెప్పుకుంటూ వచ్చేసాడు. జీవాత్మ, అవ్యక్తము, పరమాత్మ అని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ పురుష వచ్చేవి 2వ లైన్లో పురుషాన్న పరం కించిత్. ఆ పురుషుడి కన్నా, ఆ పురుషోత్తముని కన్నా పరం గొప్పదైనటువంటి కించిత్ నా కొంచెం కూడా లేదు. ఆ పరమాత్మయే, ఆ పురుషుడే సా కాష్ఠ, సా పరాగతి. సా కాష్ఠ, కాష్ఠ అంటే పరమమైనటువంటి వస్తువు, అంటే పరమము ఆయనేను ఇంకా లేదు అంటే ఎండ్ అని అర్థం అనమాట. ఆ పరమ తర్వాత పురుషుడు తర్వాత ఇంకొకడు ఎవరూ లేరు. ఆయనకి ముందే వీళ్ళందరూ ఉన్నారు. ఎవరున్నారు అంటే ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. బుద్ధి తర్వాత జీవాత్మ ఉన్నాడు, ఆ జీవాత్మ తర్వాత అవ్యక్తం ఉన్నది, ఆ చివరి లాస్ట్లో ఎవరు? పురుషోత్తముడు ఉన్నాడు. అనగా అర్థం ఏమిటి? ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజీ, మైలు రాళ్ళు. అంటే ఇప్పుడు మనం తెలిసిన మధ్యలో స్టేషన్స్ వస్తుంటాయి. అసలు స్టేషను పెద్ద స్టేషన్ ఏదో ఉంది, మనం వెళ్ళేటువంటి స్టేషన్ అసలుది. అప్పటిదాకా ఏం చేస్తామంటే ఈ స్టేషన్స్ వస్తుంటే చూస్తూ కూర్చొని బలానా స్టేషన్ ఇది అని అనుకుంటూ కూర్చుంటాం. 1 గంట అయిన తర్వాత ఆ స్టేషన్, అసలు స్టేషన్ వస్తుంది, ద బిగ్ స్టేషన్. అక్కడ దిగేస్తాం మనకు అక్కడికి. అట్లనే ఇంద్రియాలు అనేటువంటి ఒక స్టేషన్ని దాటాం, మనస్సు అనేటువంటి స్టేషన్ని దాటాం, బుద్ధి అనే స్టేషన్ని దాటాం. తర్వాత బుద్ధి తర్వాత జీవాత్మలో కలిసిపోయినాం, జీవాత్మలో ఉండిపోయినాం. జీవాత్మ ఎక్కడ దాటుతున్నది? మధ్యలో అడ్డం ఉన్నది, ఏది? అవ్యక్తము ఉన్నది.
అవ్యక్తం అంటే వ్యక్తము కానిది అని అర్థం. అనగా అది ఫలానా ఇది అని చెప్పటానికి పేరు లేనటువంటిది అని అర్థం. అది అక్కడికి వెళ్ళాం. దాన్ని దాటాలి. దాన్ని కూడా దాటాం. దాన్ని దాటంగానే ఇక కనపడేది ఏమిటి అనంటే పురుష, పరమాత్మ లేక పరబ్రహ్మము ఎండ్. అది ఇవన్నీ ఏమిటన్నా మైలు రాళ్ళు అనమాట. ఇవన్నీ అనగా ఈ రథం ఎక్కాం. ఈ రథం ఎక్కితే, శరీరం అనే రథం ఎక్కితే ఆ లోపల కొన్ని జీవాత్మ ఉన్నాడు. ఆ జీవాత్మని ఎక్కడికి తీసుకుపోవాలి? ఈ బుద్ధి అనే సారథి లాస్ట్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్కి తీసుకుపోవాలి. ఆ స్టేషన్ తీసుకుపోవాలంటే మధ్యలో ఒకటి అడ్డం వచ్చింది. ఏది? అవ్యక్తము అనేటువంటిది అడ్డం వచ్చేసింది. అవ్యక్తం అంటే వ్యక్తము కానిటువంటి, దానికి పేరే లేదు అసలు. అది అట్లా అనేటువంటి స్టేషన్ అది. ఆ స్టేషన్ దాటాలి. ఆ స్టేషన్ దాటినప్పుడు అప్పుడు పరమపురుషుల్లో లీనమై మోక్షాన్ని పొందుతాడు. ఇది మనకు చెబుతున్నటువంటి కఠోపనిషత్తులో చెప్పేటువంటిది అనమాట. అది అట్లా ఆ విధంగా కఠోపనిషత్తు చెబుతున్నది. అది దానిలో దానిలో ఏమన్నాడంటే, పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి. ఆ పురుషుడి కన్నా శ్రేష్టమైనటువంటిది లేదు. ఆ పురుషుడే శ్రేష్టము. ఆ పురుషుడే చరమగతి. ఇది చెప్పాడు. అట్లా అనమాట ఇది. కాబట్టి ఈ పురుష అంతవరకు చెప్పుకుంటూ వచ్చాడు. ఇంతవరకు మనం శబ్దాలలో కఠోపనిషత్తులో ఆత్మ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించాడు ఆయన. ఆ కఠోపనిషత్తులో ఆత్మ అనే శబ్దాన్ని ఉపయోగించడం, మనం జీవాత్మ అని చెప్పుకున్నాం కాబట్టి సులభంగా అర్థమైంది. ఇప్పుడు ఆ ఆత్మని జీవాత్మ అని తర్వాత చెప్పబోతూ ఉన్నాడు. లేకపోతే ఆ జీవాత్మని చెప్పకపోతే ఆత్మ అంటే ఏమిటండి అనే ప్రశ్న వేస్తే ఆత్మకు అర్థాలు ఉన్నాయి. ఆత్మకు అర్థాలు ఏంటి? మనస్సు, బుద్ధి, శరీరము, పరమాత్మ, ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ అర్థాలు తీసుకోవాలన్నా ఏదన్నా వీటిల్లో అని అర్థం వస్తుంది కదా. అందుకని ఇప్పుడు 374వ సూత్రంలో ఆత్మశబ్దాచ, ఆత్మశబ్దాత్ చ, ఆత్మశబ్దం వాడటం వల్ల కూడా పురుషుడే పరాకాష్ఠ, ఆత్మ కంటే కూడా పరాకాష్ఠ గొప్పదైనటువంటి వాడు పురుషోత్తముడు, అనగా పురుషుడే అని చెబుతున్నాడు. ఆత్మశబ్దాన్ని ఉపయోగించాడు అక్కడ. మరి ఆత్మశబ్దాన్ని ఉపయోగించామనంటే ఆత్మలో ఇప్పుడు మనం చెప్పుకున్న 4-5 అర్థాలు చెప్పుకున్న అవేంటి అంటే అవి కాదు. ఏమిటి ఆత్మ కంటే అంటే జీవాత్మ కంటే అని అర్థం అనమాట. అది ఆ విషయం వస్తుంది. ఈ కఠోపనిషత్తులు ఇంకా చెబుతున్నాడు. ఇంకొక విశేషం కూడా చెబుతున్నాడు, ముఖ్యమైనటువంటి విశేషం. ఏష సర్వేషు భూతేషు గూఢః, ఏష సర్వేషు భూతేషు, సర్వేషు భూతేషు సమస్త ప్రాణుల యందు. ప్రాణులు అన్నాడంటే అర్థం ఏమిటి? మన కనబడుతున్న చిన్న చీమ దగ్గర నుంచి, మన కంటికి కనబడుతున్న చిన్న చీమ దగ్గర నుంచి అట్లా వేసుకోవాలి. ఆ చిన్న చీమ చకచక వెళుతుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది. అది అంత చకచక వెళుతుంది, అంత చురుకుదనంగా ఉన్నది. దీనిలో గుండె ఎంత ఉంటుంది, ఊపిరితిత్తులు ఎంత ఉంటాయి, దీని కాళ్ళు ఎంత ఉంటాయి, దీనిలో నెత్తురు ఎంత ఉంటుంది, అసలు దీనికి కళ్ళు అసలు మనకు కనపట్టలేదు. దీనికి కళ్ళు ఎట్ట కనపడ, దీనికి బరాబరా అంత దూరంలో బెల్లం ఉంటే ఆ బెల్లం దగ్గర బరాబరా పరిగెత్తుకుంటూ పోతుంటుంది. దీనికి ఎట్ట కనపడుతున్నాయి ఏమిటి? ఎంత విచిత్రమైనటువంటి ఒక ప్రాణి యొక్క ఆ చైతన్యం విచిత్రంగా ఉంటుందా. ఆ చైతన్యం అనేటువంటిది పరమాత్మ. అదే అంత గొప్ప విశేషమైనది. అందుకని సర్వేషు భూతేషు, అన్ని భూతములలో కూడా, అన్ని ప్రాణములలో కూడా గూఢ ఆత్మ. ఆత్మ అంటే ఆ ఆత్మ గూఢ, రహస్యంగా ఉన్నాడు, కనబడకుండా. నా ప్రకాశతే, ప్రకాశించటం లేదు, బయటికి ఏం కనపట్టలేదు ఆయన. ఈ జీవి మాత్రం చకచకా పోతూనే ఉంటుంటుంది.
కానీ అందులో ఉన్నటువంటి ఆత్మ మాత్రం మనకు కనపట్టలేదు. దృశ్యతేతు అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి, కనపడటం లేదు. ఏది ఆత్మ కనపడటం లేదు. కాబట్టి ఆత్మ కనపడాలండి అని అంటే అప్పుడు చెబుతున్నాడు, ఏకాగ్రతతో సూక్ష్మ బుద్ధితో మహాత్ములు దర్శించారండి. ఇది మనలో ఉన్నటువంటి ఆత్మను ఎవరు దర్శించారు అని అంటే ఈ తత్వవేత్తలు మహాత్ములు ఏకాగ్రతతో ముందు మనలో ఉన్నటువంటి ఆత్మను దర్శించుకున్నారు. ఇదే విషయాన్ని మనకు రోజు ఆలయానికి పోయినప్పుడు వాడు మంత్రపుష్పం చెబుతుంటారు. ఆయన ఆచార్యులు గారు మంత్రపుష్పం చెబుతుంటే పాపం అందరూ వింటుంటారు. ఏంటో మంత్రపుష్పంలో విశేషం ఎవరు పట్టించుకోరు. కానీ ఆ మంత్రపుష్పంలోనే చెప్పాడు. ఆ మంత్రపుష్పంలోనే హృదయం ఉందండి, ఇదేంతా మనలో ఉన్నాడు, ఆ హృదయానికి ఇలా ఉన్నారు, ఇలా ఇలా అని వర్ణన చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ హృదయంలో ఆ అగ్నిశిఖలాగా మండుతూ వెలుగుతూ ఉన్నాడండి అని ఇన్ని చెప్పుకుంటూ వచ్చేసారు. ఆత్మ ఎలా ఉన్నది అని అంటే దేహం ఆపాదతల మస్తక, దేహం ఈ శరీరము ఆపాద అనగా పాదముల నుండి శిరస్సు వరకు ఆ పరమాత్మ యొక్క వేడి నిండి ఉన్నది, అనగా ఆ తేజస్సు నిండి ఉన్నది. కాలు దగ్గర నుంచి శిరస్సు దాకా ఆ పరమాత్మ యొక్క ఆ శిఖలు వేడి నిండి ఉంటాయి. అందుకనే శరీరంలో వేడి ఉండాలి. మనకి చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. చూడండి, శరీరంలో వేడి ఉండాలి. 98.4 ఉంటేనే ఇంకో వాడు సరిగా నడుస్తున్నాడు. అదే ఇక దాటి 100, 101, 102 ఉన్నదనుకోండి, 103 వాడి సంగతి చూసుకునేటట్టుంటుంది. అట్లా అంటే ఒక రేంజ్ అనేటువంటిది ప్రత్యేకం కరెక్ట్గా చెప్పాడు. మరి సైన్స్ దాని ప్రకారం 98.4 అని కనిపెట్టారు. అది ఆ 98.4 కన్నా మైనస్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి నెమ్మదిగా, అప్పుడేమవుతుంది అని అంటే కూలింగ్లోకి వెళ్ళిపోతుంటుంది. అంటే అగ్ని మండటం లేదు, అగ్ని ఆరిపోయింది. అగ్ని అంతకుముందు బాగా మండుతూ ఉన్నటువంటి అగ్నిని చూసాం. అగ్నిని చూసి అగ్ని దగ్గర కూర్చున్నాం. అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు మనకి కాస్త వేడిగా కాస్త ఇదిగా వస్తుంటుంది. అగ్ని ఆరిపోయింది అనుకోండి, అక్కడ ఏమీ లేదు, చల్లదనంగా ఉంటుంది. అలానే శరీరంలో ఎప్పుడైతే అగ్ని వెళ్ళిపోతుందో ఆ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ సా శివ సా హరిస్వక్షర పరమస్వరాట్ అనే విధంగా చెప్పుకుంటూ, అట్లనే ఆ పరమాత్మ ఈ హృదయంలో హృదయ గుహలో సూక్ష్మయా ఉన్నాడు, సూక్ష్మంగా. అటువంటి ఆ పరమాత్మను సూక్ష్మదర్శిభి అనగా సూక్ష్మ బుద్ధితో ఏకాగ్రతతో వాళ్ళు దర్శనం చేసుకున్నారు. మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను అని చెబుతూ సహ అధ్వన పరమాప్నోతి తద్విష్టో పరమం పదం. కాబట్టి ఆ శరీరంలోని విజ్ఞాన సారథి అనగా ఈ విజ్ఞాన సారథి ఉన్నాడే, మనస్సు అనే కళ్ళమును విజ్ఞాన సారథి అని అంటే ఏమిటనమాట? జీవాత్మ. మన శరీరంలోని విజ్ఞాన సారథి అనేటువంటి ఒక జీవం ఉన్నాడే, వీడు ఒక సారథి, విజ్ఞానం అనే సారథి, విజ్ఞానం అనే ఈ బుద్ధి. వాడు మనస్సు అనే కళ్ళెమును చక్కగా పట్టుకొని పరమపదమును బాటను ద్వారా విష్ణు పదము చేస్తుంది. అనగా విజ్ఞానము అనేటువంటిది ఒక బుద్ధి, ఇది అనమాట సారథి. విజ్ఞానం అనేటువంటిది ఒకడు సారథి. ఆ సారథి ఇక్కడ కొంచెం వెనక్కి వెళదాం. ఏమిటనంటే పంచకోశాలు ఉన్నాయి. పంచకోశాలు ఏమిటి? అన్నకోశము, అన్నమయ కోశం, మనోమయ కోశము 2, ప్రాణకోశము 2, 3 మనోమయ కోశం, 4 విజ్ఞానమయ కోశం, 5 ఆనందమయ కోశం, 5 లాస్ట్ కోశం. లాస్ట్ ఏంటంటే ఆనందమయ కోశం.
ఈ ఆనందమయ కోశంలోకి చేరటానికి విజ్ఞానమయ కోశాన్ని దాటితేనే చేరతాడు. ఈ విజ్ఞానమయ కోశం అనేటువంటి వాడే ఈ సారథి, వీడే తీసుకెళ్తాడు దానిలోకి. అంటే ఇవన్నీ దాటుతూ, ఈ కోశాలను దాటుతూ చివరి లాస్ట్ కోశంలోకి వెళ్ళిపోవాలి అన్నమాట, ఈ పంచకోశాలు. అట్లనే ఇక్కడ విజ్ఞానం అనే పదం వేస్తున్నాడు. ఈ విజ్ఞానం అనేటువంటి ఈ సారథి ఉన్నాడే, వీడు లోపలికి తీసుకొని పోతాడు. వీడు తీసుకుపోవటానికి ఏమిటనమాట, మనస్సు అనే కళ్ళంతో పట్టుకొని ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలను పట్టుకున్నాడే, ఆ రథాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నాడు, స్టేషన్ ఎక్కడ అంటే తద్విష్ణో పరమం పదం, తద్విష్ణో పరమం పదం పరం ఆప్నోతి. పరం అంటే ఆ పరమాత్మ, ఆప్నోతి పొందును. ఏమిటి, ఎటువంటిది అంటే పరమం పదం తద్విష్ణో, ఆ పరమపదము ఎవరిదంటే విష్ణు, విష్ణువు యొక్క పరమపదము అక్కడికి చేర్చును అని అర్థం. అని ఇక్కడ విష్ణు అనేటప్పటికీ అందరూ ఏమనుకుంటారంటే 4 చేతులు ఏంటి, మన విష్ణు సహస్రనామాల్లో విష్ణువు ఇట్లా ఈ విధంగా సౌండ్ రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణువుని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ విష్ణువు అనే పదానికి పరబ్రహ్మము అని చెప్పుకోవాలి. ఎట్లా అంటే విష్ణువు అంటే సర్వం వ్యాప్నోతీతి విష్ణువు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని విష్ణువు అంటారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరు, పరబ్రహ్మము, పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క స్థానము పరమ పదము. ఆ పరమ అంటే శ్రేష్టమైనటువంటి ఆ పదము, స్థానము అక్కడకు చేర్చును. ఈ బ్రహ్మలోకములకు ఏ విధంగా చేరుకోవడం అనే ప్రస్థానంలో ఇంద్రియాలు ఎలా ఉపయోగపడతాయో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే ఆత్మ అనేటువంటిది, దీనిలో విశేషం ఆత్మయే పురుషుడు. ఏష సర్వేషు భూతేషు అనేటువంటి ఈ మంత్రంలో ఆత్మ అంటే పరమాత్మ ఒకటి. అంతక్రితము మనం చెప్పుకున్నాం ఏమిటి, ఈ మంత్రంలో ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరాబుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరః అనే దానిలో ఇక్కడ ఆత్మ అనంటే జీవాత్మ అర్థం అన్నమాట. ఇక్కడ జీవాత్మ అని అర్థం. ఆ జీవాత్మ కంటే గొప్పది అవ్యక్తము, అవ్యక్తం కంటే గొప్పది పరమపురుష. ఆ పరమపురుషుని కన్నా గొప్పదైనటువంటిది లేనే లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే ఆత్మ అంటే ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే అనేటువంటి మంత్రంలో ఆత్మ అంటే పరమాత్మ లేక పరబ్రహ్మము అని తెలుసుకోండి అని చెబుతున్నాడు. అంతక్రితం మరి దానికి ఆత్మ అన్నారు కదండి, అదేంటండి అని ప్రశ్న వస్తే ఇక్కడ అర్థం ఏమవుతుంది, జీవాత్మ అని వస్తాడు. ఈ జీవాత్మ అనేటువంటి వాడు, జీవ ఆత్మ 2 పదాలు ఉన్నాయి దీనిలో. ఆత్మకి ముందు జీవాత్మ, ఆ విజ్ఞాన పురుషుడు, ఇంకో మాట విజ్ఞాన పురుషుడు. ఏమిటంటే వాడికి జీవాత్మ అనేటువంటి జీవ అనేటువంటిది ఈ దీనిలో అన్నిట్లోనూ కలిసిపోయి ఉంటాడు. వాడి చుట్టూ ఉన్నటువంటిది ఏంటి, కర్మలు అనేకమైనవి ఉంటాయి వాడి చుట్టూ. ఆ కర్మల చేత బంధింపబడుతుంటాడు. అప్పుడు జీవాత్మ అనగా లోపల ఆత్మ పరమాత్మయే, కానీ చుట్టూ కర్మబంధముల చేత బంధింపబడటం వలన వీడు జీవాత్మ అన్నాడు. ఆ కర్మబంధములు అనేటువంటి కర్మబంధం ప్రహాస్యసి భగవద్గీతలో కూడా వస్తుంది. ఆ కర్మబంధములు తొలగిపోయినప్పుడు ఈ ఆత్మయే ప్రకాశమానమై పరమాత్మగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మయే పురుషోత్తమ. అది ఈ విషయాన్ని మనకు ఈ ఉపనిషత్తులన్నీ కూడా చెబుతున్నది ఏమిటంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్పారు. ఒక్కడేనండి ఉన్నది, కానీ 2గా మాత్రం లేడు. కానీ కొంతమందికి 2గా కనపడుతూ ఉంటుంటాడు. కానీ అది సరిగా జ్ఞాన దృష్టితో చూస్తే 2 కాదు, ఒకడే అట్లాగా కనపడుతున్నాడు. ఆ ఒకడు పరమాత్మయే, జీవాత్మయే పరమాత్మ.
ఆ జీవాత్మయే అవ్యక్తాన్ని దాటేస్తాడు. ఎప్పుడైతే అవ్యక్తాన్ని దాటేశాడో అప్పుడు తన స్వస్వరూపము అని అర్థం. అప్పుడు తన స్వస్వరూపము, తన యొక్క రూపము అనేటువంటిది తెలుసుకొని తత్తత్వం అసి, అహం బ్రహ్మాస్మి, ఈ రెండు మహావాక్యాలను పొందుతాడు. ఇంకా అయమాత్మా బ్రహ్మ అని. వీటన్నిటికీ ఈ మూటికి మొట్టమొదట ఉన్నటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మ. ముందు అది పట్టుకోవాలి. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ జ్ఞానం అనేటువంటిదే బ్రహ్మమండి. అందుకని ప్రజ్ఞాన ఘన రూపిణి. ఎక్కడో వచ్చింది మనకు లలితలో వచ్చినట్టు ప్రజ్ఞాన ఘన రూపిణి అని అర్థం. ఆ నామం కూడా వచ్చింది. అనగా అమ్మవారు ఏంటనమాట, ఆపాదమస్తకము అమ్మవారు జ్ఞానస్వరూపిణి అని అర్థం. ఆ జ్ఞానస్వరూపిణి అనేటువంటి అమ్మవారిని ఆపాదమస్తకము, అమ్మవారి పాదముల నుంచి శిరస్సు దాకా ఉన్న అవయవములన్నీ కూడా జ్ఞానరూపమైనవి. అదే సౌందర్య లహరిలో 42వ శ్లోకం దగ్గర నుంచి చివరి దాకా చెప్పింది. అది అమ్మవారి యొక్క ఆ ఇంద్రియములను, కంటిని ఒక 7-8 శ్లోకాల్లో, శిరస్సును ఒక 5-6 శ్లోకాల్లో, అట్లా ఈ విధంగా వర్ణించుకుంటూ పోయినాడు. అనగా ఆ వర్ణంలో ఏమున్నది, పైకి స్థూల దృష్టి అనేటువంటిది కనపడుతుంది. అది కాదు మనకు కావాల్సింది. లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం అనేది ఏంటో పట్టుకుంటే అప్పుడు ఆ జ్ఞానస్వరూపమైనటువంటి పరబ్రహ్మము తెలుస్తాడు. అది అందుకని ప్రజ్ఞాన ఘన రూపిణి అని వచ్చిందనమాట అక్కడ. కాబట్టి ఆ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, స్వస్వరూపం కలిగినప్పుడు ఆ జీవాత్మయే పరమాత్మ అవుతాడు. అందుకని 4 మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ ఒకటి. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఋగ్వేదానికి, అంటే 5వ ఉపనిషత్తు. తత్వమసి అనేది ఛాందోగ్యానికి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి యజుర్వేదం, అయమాత్మా బ్రహ్మ అథర్వవేదం. ఇవన్నీ చెప్పేది ఏమిటి, అన్నీ కూడా అద్వైత బ్రహ్మాన్నే చెబుతున్నాయి. వేదాలు చెబుతున్నది అద్వైత బ్రహ్మాన్నే చెబుతున్నాయి. ఆ అద్వైత బ్రహ్మమును అర్థం చేసుకోండి. ఆ అర్థం చేసుకోవడానికి జ్ఞాన దృష్టి అనేది ఉండాలి అని. అదే విషయాన్ని దీనిలో తర్వాత మన కఠోపనిషత్తులో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక మంత్రం ఉంది. ఈ మంత్రంతో పెద్ద గందరగోళం ఉంది. ఇదంతా శంకర విజయంలో కూడా ఈ మంత్రం అనేటువంటిది చాలా మనకు కూడా వినేటువంటి వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అని అంటే సందేహంగా కనపడుతుంటుంది. ఎట్లంటే ఇక్కడ చెబుతున్నాడు కదా, హృదయంలో గూఢంగా రహస్యంగా పరమాత్మ ఉన్నాడండి అని చెబుతున్నావు. ఇక్కడ ఆ పరమాత్మని ఆ తత్వవేత్తలు దర్శించుకుంటున్నారండి అని చెప్పావు. సరే, అంతవరకు బాగానే ఉంది. మరి ఇంకో మంత్రం, తర్వాత మంత్రంలో ఋతం పిబంతౌ అని మొదలుపెట్టాడు. ఛాయా తపౌ అన్నాడు. ఛాయా తపౌ అని అంటే ఛాయ అంటే నీడ, ఆతపం అంటే వెలుగు. వెలుగు నీడలు, వెలుగు ఉంటే నీడ ఉంటుంది. ఉన్నారు గుహ అంటే ఆ హృదయ గుహలో ఉన్నారండి. ఋతం పిబంతౌ, ఋతం ఆ ఋతమును పిబంతౌ ద్వివచనం వేశాడు. ఋతం పిబంతౌ ద్వౌ, అక్కడ కూడా ద్వివచనం వేశాడు. ద్వివచనం అంటే అర్థం ఏమిటి, ఇద్దరు అని చెప్పేటప్పుడు ద్వివచనం వేస్తారు. సంస్కృత భాషలో వరల్డ్ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లో లేనటువంటి ఒకానొక వచనము ద్వివచనం అనేది ఒక్క సంస్కృత భాషకే ఉంది. ఇది ఎవరికి లేదు. ద్వివచనం అనేది ఉండదు. అన్నిటికీ ఏంటంటే సింగులర్ నెంబరు, ప్లోరల్ నెంబర్ ఉంది. అనగా ఏకవచనం బహువచనాలే ఉన్నాయి కానీ ద్వివచనాలు లేవు. సంస్కృతానికి ఒక్కదానికే ద్వివచనం ఉంది. ఆ ద్వివచనం వేశావు. పిబంతౌ, ఆ
క్రియాపదంలో ఇద్దరు అని చెప్పావు, ఛాయాతపో అనే దానిలో ఇద్దరు అని చెప్పావు. ఇద్దరు అని చెప్పావు కాబట్టి ఇద్దరు తాగుతున్నారు అని చెప్పావు కదా, ఇద్దరు ఎవరు అని ప్రశ్నకు వస్తే జీవాత్మ ఒకడు, పరమాత్మ ఒకడు, ఇద్దరున్నారంటే అర్థం ఏమిటి? ద్వైత మతం. నువ్వేం చెబుతున్నావు? ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఒక్కడే బ్రహ్మము అని చెబుతున్నావు కదా. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఏం చెప్పావు? ఈ సూత్రంలో గూఢో ఆత్మన ప్రకాశితే, ఆ హృదయంలో ఆత్మ ఉన్నాడండి, బయట కనపట్టలేదు, ఒక్కడే అని చెబుతున్నావు కదా ఇక్కడ కూడా. మరి ఇక్కడికి రాగానే ఏం చెబుతున్నావు? అదే కఠోపనిషత్తులో ఇద్దరని చెబుతున్నావు. ఇదేమిటి? ఇద్దరేం చెబుతున్నారంటే అక్కడేమో ఏకమేవా ద్వితీయం అని బ్రహ్మం ఒక్కడే అని చెబుతూ, ఇక్కడికి వచ్చేటప్పుడు బ్రహ్మం ఇద్దరు అని చెబుతున్నావు. ఇది ఎట్లా పొసవుతుంది? అది ఒక పెద్ద, మన శంకర విజయంలో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇది ఎట్లానే నేను అనుకుంటుంది. దాని మీద వాదోపవాదాలు ఇప్పటికి కూడా. ఆ వాదోపవాదములు వాటిని గురించి కనుక తెలుసుకుంటుంటే, అర్థం చేసుకుంటుంటే మన బుద్ధికి పదును పెట్టినటువంటి వాళ్ళు ఉంటాం. బుద్ధికి పదును రావాలంటే ఇటువంటివి తెలుసుకుంటే బుద్ధికి పదును వస్తుంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది అనమాట అది. కాబట్టి అట్లా ఆ తర్వాత మంత్రంలో వస్తుంది. దీనిలో కఠోపనిషత్తులో, అందుకనే కఠోపనిషత్తును అధ్యయనం చేయాలి. మొట్టమొదటి కఠోపనిషత్తును అధ్యయనం చేస్తేనే ఇదిగో మన ఈ బ్రహ్మసూత్రాలకి ఎంట్రన్స్. అది బ్రహ్మసూత్రాలకి ఎంట్రన్స్ ఏంటంటే కఠోపనిషత్తును అర్థం చేసుకుంటే భగవద్గీతకు కానీ బ్రహ్మసూత్రాలకు కానీ ఇది ఎంట్రన్స్ లాంటిది. అది అర్థమైతే ఇది ఎంట్రన్స్ అవుతుంది. అట్లా అనమాట అని చెబుతూ ఇక్కడ చివరికి ఏం చెప్పాడనంటే, మనకి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ నా ప్రకాశతే, అటువంటి ఆత్మను ఈ తత్వవేత్తలు సూక్ష్మ ఏకసంధాగ్రాహులు ఏకాగ్రత నిష్ఠతో ఇంద్రియములను నిగ్రహించుకొని ఆ మనస్సుని కూడా నిగ్రహించుకొని బుద్ధి యందు లయం చేసుకొని క్రమంగా లోపల మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మను దర్శించారు. ఇక్కడ ఆత్మ దగ్గర ఏకవచనమే వేశాడు. ఆత్మను దర్శించాడు. ఆత్మను దర్శించి ఈయన ఎవరిని ఆత్మను దర్శించాడంటే విష్ణు పరమం పదం, ఆ విష్ణు పరమ పదాన్ని చివరికి చేరుకున్నాడు. ఎలా చేరుకున్నాడు అనంటే, చేరుకోవటానికి వీడికి ఒక విశేషమైనది ఉంది, ఒక వస్తువు ఉంది. ఎందుకంటే కొంతమంది చేతి కర్ర ఉంటే కానీ అంత దూరం పోలేరు, లేకపోతే పోలేరు, అక్కడ కూర్చుంటారు. ఏమిటయ్యానంటే వీడికి ఉన్నటువంటిది బుద్ధి. అది ఆ బుద్ధి అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని అప్పటికి చేరుతున్నాడు. కాబట్టి ఆ బుద్ధే ఈ ఇంద్రియ గుర్రాలని పట్టుకుంటాడు. వాడి హ్యాండిల్లోనే, వాడి యొక్క వశంలోనే ఉంటాయి అవన్నీ. కాబట్టి బుద్ధి డ్రైవర్ అనేటువంటి వాడికి మంచి లక్షణాలు, సత్ అసత్ వివేచన శక్తి. ఇది సత్ అసత్. సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాలంటే సత్ అంటే అసత్ అంటే, మనకు సత్ అంటే ఏమిటంటే శాశ్వతము, సత్ అంటే శాశ్వతమైంది, అసత్ అంటే దాని వ్యతిరేకము అనేటువంటిది అట్లా చెప్పుకోవచ్చు. లేక మంచి చెడు ఇట్లా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏమిటనమాట, వివేక అవివేకములు, జ్ఞాన అజ్ఞాన, అట్లా ఈ విధంగా నిత్యానిత్యములు, శాశ్వత అశాశ్వతములు, ఈ భేదాలు తెలుసుకొని నిత్యత్వం అనేటువంటిది ఏదైతే తెలుసుకుంటాడో శాశ్వతము, అది బుద్ధి. బుద్ధి ఏం చేయాలంటే అది హంసో హి క్షీరమాదత్తే తన్మిశ్రా వజ్జయత్యపహ. హంస ఏ విధంగా ఆ పాలు నీళ్లను వేరు చేసేసి పాలు మాత్రమే తీసుకుంటుంది అనేటువంటి న్యాయం ప్రకారంగా ఈ బుద్ధి ఏం చేయాలంటే ఆ సత్ అనేటువంటి దానిని, ఆ సత్ అనేటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడు అప్పుడు వీడు ఆ రైట్ రూట్లో ఆ గుర్రాలను నడుపుతూ ఉంటుంటాడు.
ఆ గుర్రాలు నడుపుతూ ఉంటుంటాడు అనమాట. అదే శంకర విజయంలో నేను రాస్తున్న దానిలో వచ్చిందనమాట. బుద్ధి అనేటువంటి సారథిట వాడు ఏం చేస్తాడట, ఈ గుర్రాలు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంటే వాడి చేతిలో కొరడా ఉంటుంది. ఆ కొరడా ఉంటే ఆ కొరడాతోటి దాన్ని కష అని అంటారు. ఆ కొరడాతోటి దాన్ని కొడతాడు. ఆ కొట్టి దాన్ని దారిలో పెడతాడు. అంటే అర్థం ఏమిటి, ఈ మనస్సు అనేటువంటి ఈ గుర్రాలు ఉన్నాయి చూసావు, ఇవేం చేస్తుంటాయి, అట్లా ఆగటం ఇట్లా ఆగటం చేస్తుంటే వాటిని తీసుకొచ్చి కొడతాడు అని అంటే చురుకు ముడుతుంది. చురుకు ముడుతుంది అంటే అర్థం వాటికి అప్పుడు చెప్పిన మాట అంటే అనగా అర్థం ఏంటంటే ఇంద్రియములు అనేటువంటి వాటిని తీసుకెళ్ళి సంయమాగ్ని, ఇది పదం, సంయమాగ్నిలో పడేస్తాడు. సంయమాగ్నిలో పడేసినప్పుడు అప్పుడు ఇంద్రియములు ఏమవుతాయి, వాటికి ఉన్నటువంటి ఈ జాడ్యం వదిలిపోతుంది. ఈ జాడ్యం వదిలిపోయి లైన్లోకి వస్తాయి. ఈ లైన్లోకి వచ్చినప్పుడు అప్పుడు రైట్ రూట్ తెలుసు కదా ఈ బుద్ధి అనే సారథికి, ఆ రూట్లో నడుపుతూ ఉంటుంటాడు. అంటే అర్థం ఏమిటి, పరమాత్మను చేరుకోవాలంటే ఇంద్రియములను సంయమాగ్నిలో పడేయి ముందు అని చెబుతున్నాడు. ఇంద్రియములు సంయమాగ్నిలో పడేస్తే అప్పుడు ఇంద్రియములనే గుర్రాలు దుష్టమైన ఆలోచనలు లేకుండా, అంతక్రితం వరకు దుష్టాశ్వములు అని పేరు. వీటికి దుష్టాశ్వములు అంటే ఇటు పెడితే ఇటు పెరిగెత్తుతుంటాయి చెప్పిన మాటను. అంటే అర్థం ఏమిటి, ఇంద్రియాలు కాసేపు ఇటు పెరిగెత్తుతాయి, కాసేపు ఇటు పెరిగెత్తుతాయి, ఒక చోట నిశ్చలం లేదు ఈ ఇంద్రియాలకి, ఎటు పడితే అటు పోతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఈ సంయమాగ్నిలో పడేసేటప్పటికి అన్నీ అటెన్షన్లోకి వచ్చేస్తాయి. అన్నీ అటెన్షన్లోకి అలా చేస్తాడు బుద్ధి అనేటువంటి వాడికి. వీడికి జ్ఞానం ఉంది కాబట్టి చేస్తాడు. వీడికి జ్ఞానం లేదనుకోండి, బుద్ధి అనేటువంటి వాడికి, వీడు అజ్ఞానం అనుకోండి, వీడు ఎట్టుంది అనుకో, అన్నీ వాడితే చివరికి అజ్ఞానంలో ఈ మనస్సు అనే ఇంద్రియాలనే గుర్రాలు, మనస్సు అనే పక్కన బుద్ధి, ఇవన్నీ కూడా భ్రష్టు పట్టినాయి అనుకోండి. చివరికి రథంలో ఉండేటువంటి జీవాత్మ ఏమవుతాడు, చివరికి వాడు పోవాల్సినటువంటి స్టేషన్కి అడుగుపోకుండా ఒక వారిలో పడేస్తాడు, ఎక్కడో గోతులో పడేస్తాడు. అది డౌన్లో ఎక్కడో గోతులో పాతాళంలో కింద పడిపోతుంది, ఆ రథం పడిపోతుంది. ఆ రథం పడిపోయింది అంటే అర్థం ఏంటి, వీడు నరక కోపంలో పడ్డాడు ఈ జీవాత్మ అని అర్థం. ఈ జీవాత్మ నరక కోపంలో పడ్డటువంటి వాడు పైకి రావాలంటే అంత తేలికైనటువంటిదా? అందుకని ఇవన్నీ పనిముట్లు. ఏవి, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా పనిముట్లు. ఒక కారు నడవాలి అని అంటే అన్నీ ఉన్నాయి, చక్రాలు లేవు, లాభం లేదు. అన్నీ ఉన్నాయి, పెట్రోల్ లేదు, లాభం లేదు. ఇట్లా అన్నీ ఉన్నాయి, స్టీరింగ్ లేదు, అది లాభం లేదు. ఇవన్నీ రెడీగా ఉన్నాయి, కానీ నడిపేవాడు లేడు, ఏం లాభం? కాబట్టి నడిపేవాడు ఉండాలి. ఇవన్నీ అన్నీ ఉన్నారు, నడిపేవాడు ఉన్నాడు, వాడు వీడు ఉన్నాడు, నడిపేవాడు ఉన్నాడు, అన్నీ కారంత వాడు, వాడు రెడీగా ఉన్నాడు. వాడు చూస్తుంటాడు, ఎవరు బస్సులోకి ఎవడు రాలేదే, ఎక్కి కూర్చోలేదే, బస్సులో ఎవడో ఎక్కువ కూర్చొంది, నేనేం బస్సు ఎక్కడే తీసుకుపోయేది ఏమిటి అనుకుంటాడు కదా బస్సు వాడి డ్రైవరు. వాడు ఎక్కడో స్టేజ్ ఉంది, అక్కడికో తీసుకుపోవాలి. అట్లనే దానిలో చేరేటువంటి వాడు ఎవరు, జీవాత్మ చేరతాడు. అదే ఒక బస్సును అడుగుతున్నాడంటే డ్రైవరు, ఒక 50 మంది కూర్చున్నారంటే హాయిగా 50 జీవాత్మలు ఉంటాయి. ఈ 50 జీవాత్మల్ని వాడు ఎక్కడో స్టేషన్ చివరికి తీసుకుపోవాలి, అక్కడికి జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలేసేస్తాడు. ఇది మనం భౌతికంగా కనపడుతున్నది. ఆ నడపటం అనేటువంటిది కనుక వీడి చేత కాక ఏదైనా ప్రమాదంలో పడేసేస్తే, ఏ గోతులో పడేసేస్తే వీళ్ళ గతి ఏమవుతుంది, 50 మంది. అట్లనే ఈ బుద్ధి అనేటువంటి సారథిన్నాడే సత్ అసత్ వివేచనా శక్తి కలిగినటువంటి వాడు. సత్ అసత్, సత్ ఏమిటి, అసత్ ఏమిటి, శాశ్వతం ఏమిటి, అశాశ్వతం ఏమిటి అనేటువంటి విషయాలని తేడా తెలుసుకొని సత్ వైపు నడిచేటువంటి బుద్ధి అనగా ఆ జ్ఞానం ఉన్నటువంటి
డ్రైవర్ ఉన్నాడనుకో, ఆ డ్రైవరే ప్రధానం. మనకు బుద్ధికి ఎప్పుడు సత్ ఉండాలి. సత్ అనేటువంటిది సద్విద్య, జ్ఞాన విద్య. ఆ జ్ఞాన విద్యనే చెప్పేటువంటిది మనకు ప్రారంభంలో భగవద్గీత చెబుతుంటుంది. ఆ భగవద్గీత అనేటువంటిది ఈ బ్రహ్మసూత్రాలకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది, అనగా ఎంసెట్ టెస్ట్ లాంటిది. ఎంసెట్ వేసేదే కానీ ఇంజనీరింగ్లో చేరదు. అట్లనే భగవద్గీత అర్థమైతే కానీ దీనిలోకి ఎంట్రన్స్ రాదు. ఆ ఎంట్రన్స్ వస్తే అప్పుడు క్రమంగా ఈ ఉపనిషత్తులు పట్టుకొని చేస్తారు. కాబట్టి ఈ ఉపనిషత్తులు కఠోపనిషత్తులో చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ ఆత్మ అనేటువంటిది రెండో చోట చెప్పినప్పుడు ఆత్మ అంటే పరమాత్మయే అని చెబుతున్నారు. అలానే బుద్ధింతు సారథి విద్ధి దగ్గర అక్కడ ఆత్మ అనేటువంటిది ఏమో జీవాత్మ అని అర్థం. అట్లనే మఖతకు పరం అవ్యక్తం దగ్గర చెప్పినప్పుడు కూడా అక్కడ ఆత్మ అంటేనేమో జీవాత్మ అని అర్థం, పురుష అంటేనే పరమాత్మ అని అర్థం తెలుసుకోండి అని చెబుతున్నారు. దీని యొక్క సమాహారము మనకు క్షేత్రజ్ఞ విభాగ యోగం ఒకటి, పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటివి. ఈ రెండు కనుక అర్థమై ఉంటే తొందరగా అర్థమవుతుంది. వాటిని సమన్వయం చేసుకుంటూ కఠోపనిషత్తులో ఈ మంత్రాలు ఉన్నాయి చూసావు ఇక్కడ, ఇవి వీటిని అధ్యయనం చేసుకుంటే అప్పుడు మనకు జీవాత్మ పరమాత్మలు అనేటువంటివి అర్థమవుతాయి. పరమాత్మయే పరమ పురుషుడు అనేటువంటి విషయం దీనిలో చెబుతున్నారన్నమాట. అట్లా అనమాట. అట్లా ఈ విధంగా చెబుతూ తర్వాత ఆత్మని గురించి ఇంకా చెబుతూ అధికరణం, ఇంకా తర్వాత అధికరణం కూడా కొత్త అధికరణం ప్రారంభం అవుతుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే